దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతులెత్తి అందరూ ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చక్కగా ఎంతవరకు పాటల ద్వారా ఆయన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని మనమందరం కూడా ఘనపరిచాం. చాలా సంతోషం. మరి పాడి స్తుతించి ఎంతగానో స్తుతి ఆరాధన చేస్తున్న మీనందరినీ కూడా యేసయ్య ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, బలపరుచునుగాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, ఎట్లాగున్నారు ఈ నెలంతా? ఎందుకు అడుగుతున్నానంటే ఈ నెలంతని, అన్ని నెలలు వేరు, ఈ నెల వేరు. అందుకోసం ఈ నెలంతా కూడా ఎట్లాగున్నారు అమ్మా? బాగున్నారా? అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? దేవుడు అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, అందరికి శక్తిని ఇచ్చాడు, అందరికి బలాన్ని ఇచ్చాడు. ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం దేవుని కృపే. ఈ అవయవాలన్నింటినీ కలిగి ఉన్నామంటే దేవుడు చేసిన మేలు. ఇందాక చెప్పా కదా మీకు, ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళిందామా, వాళ్ళని చూసి ఏడ్చింది. పాస్టర్ గారు అన్నాడు, నీకు దేవుడు ఏ మేలు చేశాడని నీకు తెలియాలంటే నీ పైనున్న వ్యక్తిని చూడొద్దు, నీకంటే పైన ఉంటారే వాళ్ళని చూడొద్దు. ఎవరిని చూడమన్నాడమ్మా? నీకంటే కింద స్థాయిలో ఉన్నారే వాళ్ళను చూస్తే నీకు దేవుడు ఏం చేశాడో నీకు అర్థమైంది. నీకంటే పయ్యోళ్ళని చూసావనుకో, ఏం చేశాడు వాళ్ళు అట్టున్నారు, నేను ఎట్టున్నా, ఏం చేశాడు అంటావు. అదే కిందోళ్ళని చూస్తే, నీకంటే తక్కువ వారిని చూస్తే, నిజంగా వాడికంటే నేనే బెటర్గా ఉన్నానే, అతనికంటే అమ్మా నేనే ఉన్నానే అనుకుంటావా లేదా? కాబట్టి ప్రభు సన్నిధిలో ఏంటయ్యా దేవుడు మనకు చేసిన మేలంటే, చాలా మంది వారితో పోల్చుకున్నప్పుడు దేవుడు చేసిన మేలే. అంతకంటే ఇంకొక మేలు ఏంటో తెలుసా? చాలా మంది చీకటిలో ఉన్నవారు కంటే మనం బెటర్ కాదా? యేసయ్య వెలుగులో ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పు. ఏ వెలుగులో ఉన్నాం? యేసయ్య వెలుగులో ఉన్నాం, యేసయ్య రక్షణలో ఉన్నాం. ఆయన తెలుసుకున్నాం. ఆయన తెలుసుకోకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఇది మేలు కాదా? తల్లి గర్భములో రూపించక ముందే నిన్ను ఎరగటం నీకు మేలు కాదా? నిన్ను ఎన్నుకోవటం మేలు కాదా? నిన్ను ఏర్పాటు చేసుకోవటం మేలా కాదా? మరి నిజంగా వాస్తవానికి ఏ మేలు చేశాడయ్యా దేవుడు? అదే మనకి చేసిన మేలు. ఆయన ఏర్పాటు చేసుకోవటమే, ఆయన మందిరంలో ఉండటమే దేవుడు మనకు చేసిన మేలు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంతోషం. మరి పోయిన ఆల్ నైట్లో వాక్యం గుర్తుందా అమ్మా? యెహోవా నా బలమా, యెహోవా నా శైలమా, నా కొండ, నా కోట, నా రక్షణ, నా రక్షించువాడవు నీవే. ఇంకా అదేనా? ఇంకేమన్నా ఉందా అమ్మా? సమూయేలు గ్రంథం, సమూయేలు గ్రంథం రాసుకున్నోళ్ళు ఎవరు చెప్పట్లేదు ఏంది? రాసుకున్నోళ్ళు ఏమా పోయినటువంటి నెలలో యెహోవా నా బలమా, అంతే కదా? యెహోవా నా శైలమా, నా కోట. అంటే దావీదు గారు దేవుని బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? దేవుని బలం. ఏ బలం అమ్మా?
దేవుని బలం. ఆయనే నా బలం, ఆయనే నా శక్తి, ఆయనే నా యొక్క ఆశయం, ఆయనే నా యొక్క చిగురు. చూడండి, ఆయన దావీదు గారికి ఏమై ఉన్నాడు? బలమై ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనకు బలమెవరు? ఆయనే. ఏ దేవుడైతే దావీదు గారికి బలమై ఉన్నాడో మనకు కూడా అదే దేవుడు, అదే జీవము గల దేవుడు బలమై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ కీర్తన 19వ అధ్యాయం అంతా చదివితే మనకే 18 19 18 కదా. ఆ అధ్యాయంలో ఏముందో తెలుసా? ఇంకా మనం కింది వచనాలకు వెళ్తే అంటాడు, ఆయన నాకు బలమై ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, యుద్ధంలో నన్ను బలపరుస్తున్నాడు, యుద్ధంలో నాకు బలాన్ని ధరింపజేస్తున్నాడు, అమ్మా నాకు సహాయం చేస్తున్నాడు, బలహీన సమయంలో నన్ను బలపరుస్తున్నాడు, నాకు ఎన్నో మేలు చేశాడు అంటున్నాడు అధ్యాయంలో. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు మనకు కూడా ఒక నూతన బలాన్ని, శక్తిని ఇచ్చి నడిపిస్తున్నాడు. ఈ నెలలో, ఈ 5వ నెలలో మనం ఆత్మ ఖడ్గాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఏ ఖడ్గం? వాక్యం అనే ఆత్మ. పగలేం చెప్పుకున్నాం? పగలొచ్చిన వాళ్ళు ఎంతమంది అమ్మా? ఆత్మ ఖడ్గం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నేను ఎక్కడికి నడిపిస్తాడు? సర్వ సత్యములోకి నడిపిస్తాడు. ఆత్మ ఖడ్గం నువ్వు గనక ఆత్మను ధరించుకుంటే, ఆ ఆత్మ అంట నిన్ను సత్యము నుంచి తొలగిపోనివ్వదు. ఆత్మ ఇంకా నిన్ను సత్యములో లోతైన విషయాలకు నిన్ను నడిపిస్తుంది. మనం లోతులోనికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఆత్మీయతా స్థితిలో నేను లోతులోనికి వెళ్ళాలి, ఎంతమందికి ఆశగా ఉంది? నేను దేవుళ్ళో ఇంకా తెలుసుకోవాలి, పరలోకాన్ని గురించి కానీ, ఆయన మహిమను గురించి కానీ, అసలు ఆయన గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, లోతుగా వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది? చేయొద్దండి. అందరికీ ఉంది ఆశ కదా. నేను ఇంకా దేవుళ్ళు పాదుకొని పోవాలి, ఇంకా తెలుసుకోవాలి, అసలు ఏంటి బైబిల్, ఏంటి చరిత్ర, ఏంటి పరలోకం గురించి, దేవుని గురించిన విషయాలేంటి. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది కొంచెమే. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం త్యాగం చేశాడని కొన్ని విషయాలు మనకు తెలుసు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఆత్మ ఖడ్గాన్ని గనక మనం ధరిస్తేనంట, ఈ ఆత్మ ఖడ్గం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? సర్వ సత్యములోకి నడిపించునుగాక. అది మనం చదువుకున్నాం మధ్యాహ్న కాలంలో. ఇప్పుడు ఆత్మ ఖడ్గం అంటే దేవుని ఆత్మ ఇంకా మనకేం తెలియజేస్తుంది? ఇప్పుడు మనం ఏమనుకుంటాం? తెలియజేయటం అంటే గేదెలు పోయినాయి. ఏం పోయినాయి? ఎక్కడ ఉన్నాయో చెప్పమ్మా. గేదెలో బంగారం పోయింది, ఎక్కడుంది? పిల్లలకి పిల్లలు లేరు, ఎప్పుడు కలుగుతారు? నేను ఇల్లు ఎప్పుడు కడతా? నా ఎన్ని కింటాలు అయితే నా యొక్క పొలం? ఇది మనం అడుగుతున్నాం. కానీ భౌతిక సంబంధమైన విషయాలు ప్రభు దగ్గర మనం అడుగుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం అడిగేది ఏంటో తెలుసా? అయ్యా, ఇంకా నీ ఆత్మీయ సంగతులు, నేను చెప్పేది శరీర సంగతులు కాదు అమ్మా. ఇవన్నీ మనం ఏమడుగుతున్నాం? శరీర సంగతులు. శరీర సంగతులు అంటే నా బిడ్డ ఎప్పుడు పాస్ అయ్యిద్దయ్యా, నా బిడ్డకి ఎప్పుడు ఉద్యోగం వస్తుందయ్యా, మరి నా బిడ్డకి వివాహం ఎప్పుడు అయ్యిద్దయ్యా. ఏ సంగతులు చెప్పాలి అందరూ? ఇప్పుడు నేను ఇల్లు ఎప్పుడు కడతా, నేను ఇతర దేశం ఎప్పుడు వెళ్తా, మరి నా పిల్లల భవిష్యత్తు ఏంది, నా భవిష్యత్తు ఏంది, మరి ఈ మేలు ఎప్పుడు జరిగిద్ది, పోయిన గేదెలు ఎప్పుడు వస్తాయి, మరి అప్పులైన ఈ అప్పులని ఎప్పుడు జరుగుతాయి. ఇవన్నీ ఏంటియో చెప్పండి. ఇవన్నీ ఏంటి? పరలోకానికి చెందినవి కావు సహోదరి మరియమ్మ. ఈ పరలోకానికి చెందినవి కావు.
పరలోకానికి చెందినవి ఏంటి? ఆత్మ విషయాలు. అవి ఏంటి ఆత్మ విషయాలు? ఆత్మ విషయాలన్నీ వదిలేశాం. ఏంటి ఆత్మ విషయాలు? పరలోక విషయాలు, ఆత్మ విషయాలు ఏంటి? అదిగో అది ఇంకా మనం తెలుసుకోవలసిన వారం, ఇంకా మనం తెలుసుకోవలసిన వారం. కాబట్టి ఈ ఆత్మ విషయాలు మనతో ఎవరు చెబుతారు? నేనున్నాను, గంటసేపు వాక్యం చెబుతా, వెళ్ళిపోతా. ఇంకొక ఉంది 2 గంటలు చెప్పి వెళ్ళిపోయింది. నీతో ఎవరుండరు. కానీ నీకు ప్రతి ఆత్మ విషయాన్ని బోధించేది ఎవరు చెప్పమంటారా? నీవు పొందిన పరిశుద్ధాత్మ, ఆత్మ ఖడ్గం కనుక నువ్వు ధరించుకుంటే ఆత్మ ఏం చేసిద్దో తెలుసా? ప్రతిదీ, ఆత్మ సంబంధమైన ప్రతిదీ కూడా నీకు బోధించునుగాక. అందుకనే పౌలు గారు చెప్పాడు, యుద్ధంలో ఆత్మ ఖడ్గాన్ని ధరించండి. ఏం ధరించండి? ఆత్మను ధరించుకోండి. ఆత్మను ధరించుకోండి. చొక్కాను ధరించుకుంటున్నాం, శారీ ధరించుకుంటున్నాం, నగలు ధరించుకుంటున్నాం, చెప్పులు ధరించుకుంటున్నాం, గాజులు ధరించుకుంటున్నాం, బ్రాస్లైట్ ధరించుకుంటున్నాం, చైన్ ధరించుకుంటున్నాం. ఇవేవి ఆత్మ విషయాలను బోధించలేవు. కానీ ఆత్మ విషయాలు బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మను ధరించుకొందుముగాక. చదువుదాం, పరిశుద్ధాత్మ మనకి ఏమి నేర్పిద్దో. ఈ ఆత్మ ఖడ్గాన్ని గురించి నేను చెప్తూ, ఈ ఆత్మ ఖడ్గం మనలో ఉంటే మనకి ఏమి నేర్పుతుంది తీయండి. 1 కొరింథీ, అందరూ చూడండి. మళ్ళీ ఇదే వచ్చిన మళ్ళీ వచ్చి ఆల్నైట్లు అడుగుతా నేను. పిక్ అన్నా చేసుకోండి, పేపర్ మీదన్నా రాసుకోండి, డైరీలో రాసుకోండి. మీరు ఎట్లా రాసుకుంటారో నాకు సంబంధం లేదు అమ్మా. కానీ వచ్చినాన్ని మాత్రం మరలా అడుగుతా నేను. జాగ్రత్తగా చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయం తీయండి. బైబిల్స్ ఉన్నవారు 1 కొరింథీ 2వ అధ్యాయం తీశారా? 2వ అధ్యాయంలో 10 నుంచి 14 వరకు చదవండి చిన్నంగా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొనుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించడు. అవి అతనికి విర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక వాటిని 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడో. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. జాగ్రత్తగా వింటే అర్థమైంది. జాగ్రత్తగా వింటే అర్థమైంది.
ఇక్కడ ఇద్దరు మనుషులు కనపడుతున్నారు. ఎంతమంది? ఇద్దరు మనుషులు. జాగ్రత్తగా వినండి. అమ్మా, ఎవరన్నా నిద్రపోతుంటే అట తట్టండి చాలు. ఇద్దరు మనుషులు. ఇప్పుడు మీరు చదివిన వాటిలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఈ ఇద్దరు మనుషుల పేర్లు ఎవరు చెబుతారు? బైబిల్ చదివినోళ్ళు, మనసు పెట్టి చూసినోళ్ళు చెప్పండి. అమ్మా, ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఎవరు? ఒకటి ఏందమ్మా, యెరూషలేము సంఘ బిడ్డలంటే అసలు ఏంది? వాక్యంలో చాలా డల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ చదివిన సందర్భంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. కాదు కాదు పత్రికలో కాదు. ఇప్పుడు ఈ చదివిన 4 వచనాల్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆలోచించండి. నేను చెప్పమంటారా? ప్రకృతి సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన మనిషి ఉందా లేదా? ఇప్పుడు ఉందంటున్నారు కదా. ఎందుకంటే మిమ్మల్ని అడుగుతుంది, ఎప్పుడు నేనే చెప్తే ఇన్ని సంవత్సరాలు పోయినా నేను చెప్పుకుంటానే పోతా. అందులో ఎంతమంది ఉన్నారు అది మనము స్టడీ చేస్తున్నాం. నేను వాక్యం చెప్పట్లా, ఈ రాత్రి ధ్యానం చేస్తున్నాం, దాన్ని విశ్లేషించుకుంటున్నాం ఒకరికొకరు. ఇందులో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఎంతమంది అమ్మా? ప్రకృతి సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన మనిషి. చెప్పండి అందరూ. సరే, ప్రకృతి అర్థం కాకపోతే శరీర సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన, ఇప్పుడు ఇద్దరు వచ్చారా? శరీరానికి సంబంధించిన మనిషి, ఆత్మ సంబంధి. శరీర సంబంధి, ఆత్మ సంబంధి. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? 14వ వచనంలో శరీర సంబంధి అంట దేవుని ఆత్మ విషయాలు అంగీకరించడం. అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం చెప్పు. అర్థం కాకపోయినా స్తోత్రం చెప్పు. ఇప్పుడు అర్థమైంది కదా. శరీర సంబంధమైన మనిషి ఆత్మ విషయాలను అంగీకరించడు. ఆత్మ విషయాలు ఒప్పుకొని అనుసరించేది ఎవరో తెలుసా? ఆత్మ సంబంధి అయితేనే వాడికి అర్థమయ్యి ఒప్పుకుంటాడు. ఇప్పుడు శరీర సంబంధిని తీసుకొచ్చి మన వాక్యం చెప్పామనుకో, మళ్ళా నువ్వు ఎన్నన్నా చెప్పు, మళ్ళా మొదటికే వస్తాడు. అర్థం కాదు. అదే మీకు వాక్యం చెబితే వెంటనే బల్బు వెలిగిద్ది. దేవుని స్తోత్రం చెప్పు. శరీర సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన మనిషి. ఆత్మ విషయాలు అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఈ మట్టి బుర్రకి అర్థం కావు. ఏ బుర్రకి? మన బుర్రలు ఏ బుర్రలో చెప్పండి. మట్టి బుర్రలో అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. నేను అన్నది ఏంటమ్మా? యేసయ్యా నీ ముందు నా బుర్ర ఎంత అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. యేసయ్యా నీ బుర్ర కంటే నా బుర్ర గొప్పది అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. అంటే తప్పు లేదు, అంటే అర్థం కాల, తప్పు లేదు. ఎందుకంటే మనకు అర్థమైంది. యేసయ్య బుర్ర ముందు మన బుర్ర ఏ పాటిదమ్మా? అసలు ఎందుకు? పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి, ఇన్ని మర్మాలు చూసి, ఇన్ని దర్శనాలు చూసి, ఇన్ని సంఘాలు కట్టి, ఇన్ని దయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత కూడా ఆయన గురించి నాకు తెలిసింది రూపాయలో పావలా కాదు, 1 పైసా వంతు అన్నాడు. తెలియాల్సింది 99 పైసల వంతు అంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పౌలు గారికి తెలిసింది అంత క్రీస్తుని గురించి
పైసా. రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. 100 పైసల్లో పౌలు గారికి తెలిసింది ఎంత? 1 పైసా. తెలియాల్సింది ఎంత? అన్ని సంఘాలు గట్టి, అంత తపస్సు చేసి, అంత సిలువేసి, అన్ని శ్రమలు పొందిన ఆయనకే 1 పైసా తెలిస్తే మరి మనకి ఒప్పుకున్నారా? ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పు. ఒప్పుకుంటే గట్టిగా చెప్పు, స్తోత్రం చెప్పు. అందుకనే ఆ యేసయ్య యొక్క ప్రత్యక్షతను తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చదివిన వాక్యములో ఒక మనిషిలో ఉన్న మర్మాలు ఎవరికి తెలుస్తాయి? కాదు. ఇప్పుడు నాలో ఉన్న విషయాలు నాకు తప్ప ఎవరికన్నా తెలుస్తాయా? నీలో ఉన్న విషయం నీకు తప్ప. దేవుడి సంగతి పక్కన పెట్టండి, మాట దేవుడి పక్కన పెడితే నాలో ఉందనుకో, నా ఆత్మకే తెలుస్తాయి. నీలో ఉంటే ఇప్పుడు నాలో ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని పొరపాట్లు ఉన్నాయో నీకు తెలియదు, నాలో ఉన్న ఆత్మకు తెలుసు. నీలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో ఎవరికి తెలుసు? నీలో ఉన్న. అట్లాగనే దేవుని సంగతులు ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. ఆత్మకే, దేవుని ఆత్మకు తెలుసు గనుక దేవుని ఆత్మ మనలో ఉందనుకో, ఆ ఆత్మ దేన్ని బయలుపరిచిద్దంట? దేవుని గురించి మొత్తం బయోగ్రఫీ, బయోడేటా మొత్తం బయలుపరిచిద్దా లేదా? ఏ ఆత్మ? దేవుని ఆత్మ ఉన్నప్పుడు పరలోకపు మర్మాలు, పరలోకపు విషయాలు, నేను చెప్పేది ఇహలోక సంబంధించింది కాదు. గేదెలు పోయినాయి, పంట పోయింది, అబ్బాయికి ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఈ కాదు ఆత్మ బయలుపరిచేది. ఏంటి ఆత్మ బయలుపరిచేది? పరలోకపు మర్మాలు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ మర్మాలు? అది మనకు కావలసిన సంగతులు. ఈ ఇహలోకంలో ఉన్నంత కాలం ఆయనను గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మ ఉంటేనే. ఆయన ఆత్మ ఉందనుకో, ఆయన ఆత్మను ధరించుకున్నావు అనుకో, ఏం చేస్తుందంట? దేవుని వలన మనకు దయచేయబడిన ప్రతిదీ మనం గ్రహించగలము. అవునా కాదా? ప్రతిదీ విషయాలని మనం గ్రహించగలము. 15వ వచనములో అంటాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అంటాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు? అందరూ నాకలి. ఎవరు? ఆత్మ సంబంధి అయిన వాడు ఎన్నిటిని గ్రహిస్తాడు? అమ్మా, కొన్నిటిని గ్రహిస్తాడా? అన్నిటిని గ్రహిస్తాడా? ఆత్మ సంబంధులుగా మనం ఉన్నామనుకో, అన్నిటినీ తెలుసుకుంటాం. మనకి ఒకరికి చెప్పాల్సిన పని, ఒకరు మనకి చెప్పాల్సిన పని లేదు. అదే ఆత్మ ఖడ్గం ధరించాలని పౌలు గారు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొరింథీ సంఘములో ఉన్నవాళ్ళు ఆత్మ సంబంధులా, శరీర సంబంధులా? వాళ్ళు ఇన్ని భాషలతో మాట్లాడుతున్నారు, ఇన్ని కృపావరాలు కలిగి ఉన్నారు, 9 కృపావరాలు కలిగి ఉన్నారు. మరి మంచి సంఘం పెద్దది, పట్టణం పెద్దది, మందిరం పెద్దది, సభ్యులు పెద్దవాళ్ళు, అంత సేవ ఉండి అంతమంది సేవకులున్న ఆ సంఘములో విశ్వాసులు ఆత్మ సంబంధులా, శరీర సంబంధులా? ఏమ్మా? పౌలు గారు ఒక మాట అంటున్నాడు, మీరు ఇంకా శరీర సంబంధులై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ సంబంధులు? ఇంకా మనకు తెలియాలంటే 3వ అధ్యాయం చదవండి, 1వ వచనం. సహోదరులారా, మనుషులతో మాట్లాడినట్టు ఏం పోతున్నాడు? ఎందుకని పౌలు గారు సంఘముతో మాట్లాడలేకపోతున్నాడు అంటే వాళ్ళకు పౌలు గారు భాష అర్థం కావట్లేదా? పౌలు గారు వేరొక భాషలో మాట్లాడుతున్నాడా? లేదు, కొరింథీ సంఘములో ఉన్న భాషలతోనే మాట్లాడుతున్నాడు ఈయన కూడా. కానీ ఈయన ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి అర్థం కావట్లా. తర్వాత ఇప్పుడు
శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో. ఇప్పుడు మీరు శరీర సంబంధమైన మనుష్యుల వలె ఉన్నారు గనుక ఈ ఆత్మ విషయాలు మీకు అర్థం కావటల్లా. స్తోత్రం చెప్పండి. ఏమండి, మనం ఎన్నో సంవత్సరాలు బట్టి యెరూషలేము మందిరానికి ప్రార్థనకు వస్తున్నా ఈ అర్థం కావు, ఈ అర్థం కావు. నీ సర్వీసుకి ఆత్మ సంబంధమైన విషయాలకి సంబంధం లేదు. ఇవి అర్థం కావాలి అంటే నీలో ఎవరుండాలి? దేవుని ఆత్మ ఉన్నప్పుడు. అమ్మా, మంచినీళ్ళు ఇవ్వద్దని చెప్పాను ప్రార్థనలో మీకు. నాకేం చెప్పా? మంచినీళ్ళు తాగేవాళ్ళు ఉంటే తాగమంది, అదే అన్నది. మధ్యలో ఎవరు లెగవద్దు, వాక్యంలో మంచినీళ్ళు ఇవ్వద్దు. అమ్మా, తాగేవాళ్ళు ఉంటే ముందుగానే తాగండి, లేదు తర్వాత తాగండి. మధ్యలో ఎవరు తాగొద్దని చెప్పా. మధ్యాహ్నం చెప్పా, ఆదివారం చెప్తున్నా, మధ్యలో ఎవరు తాగొద్దు. దేవుని సన్నిధిలో శరీర సంబంధమైనటువంటి మనుష్యులు, ఏ మనుషులు? శరీర సంబంధమైన మనుషులకి ఏమి అర్థం కావు? దేవుని సంగతులు అర్థం కావు. ఇప్పుడు కొరింథీ సంఘములో ఎన్నో సంవత్సరాలు బట్టి వాళ్ళు భాషలతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు పౌలు గారి పరిచర్యను వింటూ ఉన్న వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లా? ఆయన వేరే భాషలో చెప్పట్లా, హిందీ ఇంగ్లీష్లోనే ఉర్దూ చెప్పట్లా, వాళ్ళకు వచ్చిన భాషలోనే. మరి ఎంత చెప్పినా ఏందో మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదయ్యా, మీరు చెప్పిన వాక్యాలు ఎందుకో నా బుర్ర బద్దలవుతుంది కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడు వీళ్ళని పౌలు గారు ఎవరితో పోల్చాడు చెప్పండి? పసిబిడ్డలతో పోల్చాడు. ఇప్పుడు పసిబిడ్డలను ఇచ్చి వాక్యం చెప్పామనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకని? వాళ్ళకి అర్థం కావు. అదే మిమ్మల్ని తెచ్చి చెబితే, పాస్టర్గా ఇంక 10 నిమిషాలు చెబితే అర్థమై, ఇంకా 10 నిమిషాలు. ఎందుకంటే మీరు వయసులో ఎదిగిన వాళ్ళేం వయసులో. కానీ కొరింథీ సంఘంలో వాళ్ళు వయసులో ఎదిగారు కానీ ఆత్మలో ఎదగలేదు కనుక ఆత్మీయ విషయాలు తెలియలా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా, సంఘం కూడా ఆత్మ విషయాల్లో ఎదగాలయ్యా, ఆత్మలో ఎదగాలయ్యా. పరిశుద్ధాత్మను సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. మనం పొందుకోవలసింది శరీర కార్యాలు కాదమ్మా. ఈ శరీర కార్యాలు, ఈ శరీర మేళ్ళు మనం ఆత్మలోనికి తీసుకెళ్ళలేవు, ఒడ్డునే ఉంటాం. అర్థమైందా మీకు? ఏమర్థమైంది పద్మ? ఏమర్థమైంది? ఆత్మలోనికి వెళ్ళాలంటే మనలో ఎవరుండాలి? అయితే వీళ్ళు ఎందుకు పసిపిల్లలై ఉన్నారు, ఎందుకు శరీర సంబంధులై ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారో ఆయన కారణం చెప్పాడు. ఆ చదువుదాం కారణం ఏందో. ఇప్పుడు 3వ వచనం చదవండి. మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకొనుచున్నవారు కారా? స్తోత్రం చెప్పండి. వాళ్ళు మనిషి రీతిగా నడుచుకుంటున్నారు కానీ సంఘములో ఆత్మానుసారంగా నడవలేకపోతున్నారు కాబట్టి ఈ ఆత్మ విషయాలు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వీళ్ళలో ఏమున్నాయి? అసూయ. సంఘంలో ఏముంది? ఏంటి అసూయ అంటే? నాకు తెలియదు, ఇప్పుడు చెప్పండి. అసూయ అంటే ఏంది? ఒకరు బాగా పాట పాడారనుకో, పాడావులే కూర్చోమ్మ, బోగు పాడి. బాగా ప్రార్థన చేశారనుకో, చేశావులే కూర్చో. బాగా వాక్యం చెప్పారనుకో, చెప్పావులే కూర్చో. అంటే ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఓర్చుకోలేని స్థితిలో ఆ సంఘంలో ఉన్నారు కాబట్టి ఇంకా శరీర సంబంధమైన మనసు వాళ్ళలో ఉందా లేదా? ఉంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పు.
శరీర సంబంధమైన మనస్సు ఉందనుకో, ఒకవేళ కలహాలు, అసూయ, ఈర్ష్య, పగ, కొట్టుకున్న సంఘాలు కూడా ఉన్నాయి, పొడుచుకున్న సంఘ పెద్దలు కూడా ఉన్నారు. చెప్పమంటారా? టౌన్ చర్చి నర్సరాపేట ఎంతమంది తెలుసు? టౌన్ చర్చి నర్సరాపేట ఎంతమందికి తెలుసు? పెద్దది. ఇప్పుడు 3 కోట్లు పెట్టి కట్టారు. ఎన్ని కోట్లు? ఇప్పుడు కట్టిన చూశారా రీసెంట్గా మీరు? 3 కోట్లు అయింది అది. సంఘ పెద్దలు మరి వాళ్ళు కత్తులు ఎందుకు తెచ్చారు చర్చిలోకి? అర్థమైంది కాబట్టి నవ్వారు. స్తోత్రం చెప్పండి. ఏమండి ఇప్పుడు చర్చిలోకి ఏం తేవాలి? నేనేం తెచ్చానమ్మా? బైబుల్, ఇంకా 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 బైబుల్, పాటల పుస్తకం, ఇంకా ఏం తెచ్చుకుంటారు మందిరానికి వచ్చేటప్పుడు? స్తుతుల పుస్తకం, ఇంకా వాగ్దానం, ఇంకా కానుక 500 లేకపోతే 100 200 కానుక తెచ్చుకొని పాస్ట్గా, అంతకంటే ఏమన్నా తయారుగా? వాళ్ళు ఏం చేశారు తెలుసా? వత్తా కత్తులు తెచ్చుకొని పెట్టుకున్నారు. అంటే కత్తులు తెచ్చుకున్నారు అంటే మనసులో ఏముందని అర్థం? ఈ మీటింగ్లో వాడిని వేసేయాలి. మీరు 5గురు రెడీగా ఉండండి, మీరు కత్తులు తీసి చూడండి. ఎందుకు చెప్పానంటే వాస్తవానికి చెప్పకూడదు ఇది, కానీ 3 కోట్లు పెట్టి మందిరం కట్టారు. ఎంప్లాయీస్ మొత్తం కూడా ఆ చర్చి, నర్సరావుపేటలో ఉన్న క్రిస్టియన్ ఎంప్లాయీస్ మొత్తం ఆ చర్చికి వస్తారు, టీచర్లు కానీ అందరూ. మరి అంత చదువుకున్న వాళ్ళు, ఎప్పుడూ బైబిల్ చదివేవాళ్ళు ఎందుకు తెచ్చారండి ఈ కత్తులన్నీ? అంటే వాక్యం అర్థం కాక పరిశుద్ధాత్మ పని చేయకపోతే ఎవరు పని చేస్తారు? ఏమ్మా, ఎవరు చేస్తారు చెప్పండి? భూలక్ష్మి, ఎవరు చేస్తారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ పని చేయకపోతే ఎవరు పని చేయాలి? రమాదేవి, ఎవరు పని చేయాలి? సాతానన్నా పని చేయాలి. ఇప్పుడు ఎవరో ఇద్దరులో ఒకరు పని చేయాలి. దేవుడు తప్పుకున్నాడంటే సాతాను పని చేస్తుంది, సాతాను తప్పుకున్నాడంటే ఇప్పుడు వాళ్ళలో ఎవరు పని చేశారు? ఇప్పుడు కొరింథీ సంఘంలో కూడా అదే బాపతి. ఏ బాపతి? ఏ సాతాను బాపతి? ప్రార్థన బాగా చేస్తున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు, పెద్ద సంఘం, పెద్ద పట్టణం, కానీ ఆత్మ విషయాల్లో ఎదగలేకపోతున్నారు. ఇంకా ఏ కాడికి కలహం, అసూయ, నేను ఆ బ్యాచ్, నేను ఈ బ్యాచ్, 5గురం కలిసి మేము ఒక బ్యాచ్, 5గురం కలిసి మేము ఒక బ్యాచ్ అంటున్నారంట వాళ్ళు. తెలుసా? సంఘాల్లో కూడా బ్యాచీలు తయారయ్యారు. ఏం బ్యాచీలు? బాయ్ మన 5గురం ఒకసారి కూర్చున్నాక, బాయ్ మన 10 మంది ఒకసారి కూర్చున్నాక, లేదా బ్యాచీలు లేరా? మేము పౌలు వాడను, అపోల్లో వాడను, కేపా వాడను, ఇది మేము వాళ్ళోళం వీళ్ళోళం అంటున్నారే. అసలు మీరందరూ ఎవరు అంటున్నాడు పౌలు గారు? దేవుని స్తోత్రం. అంటే క్రీస్తుని మీరు విభజిస్తున్నారా? ఒక్కడే ఉన్న శరీరాన్ని మీరు విభజిస్తున్నారా? ఈ చెయ్యి ఎందులో ఉంది? అమ్మా వినండి, ఇది మంచి పాయింట్, అర్థం కావాలి. ఈ చెయ్యి ఎందులో ఉంది? ఈ శరీరంలో ఉందా? ఈ కాలు ఎందులో ఉంది? ఈ శరీరంలో ఉంది. ఈ ముక్కు ఎందులో ఉంది? ఈ శరీరంలో ఉంది. ఈ కళ్ళు ఎందులో ఉన్నాయి? ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాయి అన్నిటిని ఏమంటారు? శరీరం అంటారా, కన్ను అంటారా? కన్ను, ఇవన్నీ కలిస్తేనే శరీరం. మనమందరం కలిస్తేనే సంఘం. ఇప్పుడు ఈ అవయవాలన్నీ కలిస్తేనే శరీరం ఎట్టయిందో, పాస్టర్ గారు కన్ను పాస్టర్ గారు అంటారా, లేకపోతే ముక్కు పాస్టర్ గారు అంటారా? ఎందుకనరు? అవయవాలన్నీ శరీరంలో పొందుపరచబడ్డాయి కాబట్టి శరీరం. ఆ శరీరానికి ఒక పేరు పెట్టుకున్నాం లోకంలో, జీవప్రకాష్ గారు. దేవుని స్తోత్రం. లేదు ఫలానా సహోదరి మరియమ్మ గారు. శరీరానికి ఒక పేరుంది. మన సంఘానికి
ఒక పేరుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కాక వాళ్ళు సతమతమై ఆత్మ విషయాలు తెలుసుకోలేకపోతున్నారు. పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో ఆత్మ ఖడ్గాన్ని పొందుకోండి. పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటే దేవుని సంగతులు దేవుడు తెలియచేయునుగాక, అనుగ్రహించునుగాక. బైబిల్ గ్రంథంలో ఐగుప్తు దేశములో ఎవరికీ తెలియని విషయాలు ఎవరికి తెలిసినాయి అమ్మా? ఎవరికి తెలిసినాయి అమ్మా? యోసేపుకా దానియేలుకా? మా ఐగుప్తు దేశములో దానియేలు గారికి తెలిసినాయి. అవునా కాదా? దానియేలు గారి కంటే అంటున్నారు. ఐగుప్తులో ఎవరున్నారమ్మా? మీరు అంటారేం, అట్టగాదు పాస్టర్ గారు ఇట్ట అంటారేం అనుకుంటే తేజ అని కూడా మళ్ళా అవునో కాదు మళ్ళీ పాస్టర్ గారు చెప్తే కరెక్ట్ అవుద్దేమో. దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఐగుప్తు దేశంలో తెలియని మర్మాలు కూడా ఎవరు చెప్పారు రాజుగారికి? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడా లేదా? ఎందుకు చెప్పాడండి యోసేపు? జ్ఞాన ఆత్మ కలిగిన వాడు, దేవుని దూతల ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు గనుక ఎవరికీ తెలియని మర్మాలు కూడా ఎవరికి తెలిసినాయి? యోసేపు గారికి. అప్పుడు రాజుగారు ఏమంటాడు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా? ఇన్నాళ్ళు ఎక్కడ దాగి ఉన్నావు? ఇంతటి మర్మాలు తెలిసిన నీవు తప్ప నాకు ఎవరూ అవసరం లేదని రెండవ రాజుగా, ఎన్నవ రాజుగా చెప్పాలి? ఎన్నవ రాజుగా? రెండవ రాజుగా నియమించాడా లేదా? ఇప్పుడు కొట్టు గట్టిగా చెప్పట్లు, గట్టిగా గట్టిగా ఇంకా ప్రభుని స్తుతిద్దాం, ఇంకా ప్రభుని గణపరుద్దాం. యోసేపు గారికి మర్మాలు కూడా తెలిసినాయి. దానియేలు గారికి మర్మాలు కూడా తెలిసినాయి. అబ్రహాము గారికి మర్మాలు తెలిసినాయి. ఇస్సాకు గారికి, యాకోబు గారికి, వీళ్ళందరికీ ఎందుకు తెలిసినాయి మర్మాలు? పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు గనుక పరలోకపు రహస్యాలు, పరలోకములో ఎవరిని ఏ విధంగా దేవుడు దీవిస్తాడో భూలోకములో రాబోవు తరాల ఆశీర్వాదం కూడా వీళ్ళకి అర్థమైందా లేదా? ఎందుకు అర్థమైంది వాళ్ళకి? వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? చదువు కలిగి ఉన్నారా? విద్య కలిగి ఉన్నారా? కాదు. దేవుని పాదాల దగ్గర ఏడ్చారు, దేవుని పాదాల దగ్గర కన్నీరు గార్చారు గనుక దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మని వరాన్ని ఇచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అదే మనకు సంపద. ఏదమ్మా సంపద? ఆయన ఆత్మే మనకు సంపద. అవునా కాదా? తెలియని విషయాలు. ఈ దేవుని ఆత్మ లేకపోతే శరీర సంబంధులు ఏం చేస్తున్నారు? సంఘంలో కొట్టుకొని సత్తున్నారు. దేవుని కాడ మొరపెట్టడు, మనుషుల కాడ ఏడవటం. అమ్మా నా గురించి చెయ్యమ్మా, నా గురించి చెయ్యమ్మా, అమ్మా నా పరిస్థితి ఉంది. మనుషుల కాడ మొరపెడితే ఇంకా నువ్వు శరీర సంబంధివే. మనుషుల దగ్గరకు పోయి ఏడిస్తే శరీర సంబంధివే. నేను నర్సరావుపేటలో కూడా బుధవారం సాయంత్రం చెప్పింది ఇదే, బస్ స్టాండ్ దగ్గర ఇదే వాక్యం. మనుషుల దగ్గర మొరపెడుతున్నావంటే, మనుషుల దగ్గర ఏడుస్తున్నావంటే, వాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తున్నావంటే ఇక నువ్వు ఏ సంబంధివిగా ఇంకా ఇంతకాలం ఉన్నట్టు? శరీర సంబంధివే. కానీ ఆత్మ సంబంధివైతే యేసయ్య దగ్గర మోకాళ్ళ మీద పడతావు. మోకాళ్ళ మీద ఉండి ప్రభువా నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, నన్ను ఎందుకు ఈ విధంగా ఉంచావని నువ్వు ఆత్మ, నీలో ఉన్న ఆత్మ నిన్ను నిలబెట్టి ప్రార్థన చేయించింది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. కానీ పరిశుద్ధాత్మ నీలో లేకపోతే సాతాను మనసు ఉందనుకో, ఈ సాతాను మనసు ఏం చేస్తుంది? పరుగులు దీపేస్తుంది. చెప్పండి, ఏం దీపేస్తుంది? చెప్పాలి, ఏం దీపేస్తుంది?
పరుగులు తీపిస్తుంది. దేవుని ఆత్మ పరుగులు తీయించదు. యాడికి పోతున్నావు? ఆమె కాడికి పోయి కనుక ఎందుకో కూర్చో, ఇక్కడ కూర్చో, బైబిల్ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అసలు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన లేకనే పరిగెత్తుతున్నావు. దేవుని ఆత్మ ఉంటే, ప్రార్థన ఆత్మ ఉంటే, ప్రార్థనా శక్తి ఉంటే మనం పరుగులెత్తాం. కానీ కొరింథీ సంఘములో నీది నాది అని కొట్టుకుంటూ సంఘ అసూయలు కలిగి, శరీర అసూయలు కలిగి, నీ కులం నా కులం, నీ కులం పెద్దది నా కులం చిన్నది, నువ్వు నాకంటే చిన్నవాడివని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు. పౌలు గారు అంటున్నాడు, ఇంకా మీరు పసిపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారేంటి? ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తూ, ఇన్ని సంవత్సరాలు పాటలు పాడుతూ, ఇన్ని సంవత్సరాలు వాక్యం విని మీరు పసిపిల్లలు అవుతున్నారు. ఇక మీరు అన్నం తినేది ఎప్పుడు? అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకోవాలి అంటే, ఇంకా నువ్వు లోతులోనికి వెళ్ళాలంటే ఆయన ఆత్మని కలిగి జీవించాలి. ఇంకొక మాట అన్నాడు దేవుడు. 14వ వచనం చదవండి, నేను ముగిస్తా. 14వ వచనం. అమ్మా, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉండును, అవి ఆత్మానుభవము చేతనే వివేశింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, దేవుని ఆత్మ విషయాలు అంగీకరించాలంటే ఆత్మ అనుభవము చేతనే. ఏ అనుభవం? అమ్మా చెప్పండి, ఏ అనుభవం? ఏ అనుభవం? ఆత్మ అనుభవం. అందరూ అనండి. మరి ఆత్మలో మనకు అనుభవం ఉందా? ఎంతమందికి ఉంది? నాకు ఆత్మలో అనుభవం ఉందండి, నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను, నేను దేవుని సంగతులు గ్రహిస్తున్నాను. ఎంతమందికి? ఆత్మ అనుభవం అంటే ఆత్మీయమైన అనుభవం. ఇప్పుడు ఎక్కడికన్నా మనం ఉద్యోగానికి వెళ్తున్నాం, ఏమడుగుతారో తెలుసా? అమ్మా, నీవెక్కడన్నా పని చేసిన అనుభవం ఉందా? శైలు అంటారా లేదా? ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాం, ఏమంటారు? ఒక కంపెనీకి వెళ్తే ఏమంటారు? నువ్వు ఎక్కడైనా చేసిన అనుభవం నీకుందా? ఎందుకు అడిగారు చెప్పండి? అనుభవం ఎందుకు అడిగారు? అనుభవం లేకుండా ఉద్యోగం ఇవ్వచ్చుగా. వాడు అనుభవం ఎందుకు అడిగాడు? చేసి ఉంటే నేను చెప్పాల్సిన పని లేదు. నువ్వు చేయకపోతే నీకు మళ్ళా ఆ కాడి నుంచి మొదలు పెట్టాలి. మేము నీకు 20,000 జీతం ఇచ్చి నష్టమని వద్దంటారా లేదా? దేవుళ్ళో కూడా ఆత్మీయ అనుభవం ఉన్నవారికే ఇది అర్థమైతే. ఆత్మీయ అనుభవం అంటే ఏంటో తెలుసా? యేసన్న గారు ఒక పాట రాశారు, ఈ ఆత్మీయ అనుభవం మీద ఒక పాట రాశారు. నీలో నేనుండోటే, నాలో నీవుండోటే, నా నీలో నేనుండోటే, నాలో నీవుండోటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా, నీలో నేనుండోటే. పాడాలి. స్తోత్రం. అనుభవం భవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా, ఆహా నా ధన్యత. ఏమని వివరింతునో, పాడాలి చప్పట్లు.
ఆహా నా ధన్యత ఓహో స్తోత్ర ఏమని వివరింతునో యేసయ్యా ఏమని హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఆత్మీయ అనుభవం అమ్మా? ఏంటమ్మా? మనమేమో ఆయనలో ఉండాలి, ఆయనేమో దీన్ని ఏమంటారు? ఇది ఎంతమందికి ఉంది సంఘంలో? ఎంతమందికి ఉంది ఈ అనుభవం? ఎంతమందికి ఉంది? నేను మీ వయసు అడగట్లా, మీ అనుభవం ఎన్ని సంవత్సరాలు, మీ అనుభవం ఎంత, అయితే నా అనుభవం ఎంత. అందుకనే మనం అనుభవం ఉందా అని ఎందుకు అడుగుతారు లోకస్తులు అంటే, ఎక్కడైనా నువ్వు పని చేసావా, నీకు అనుభవం ఉందా? దేవుళ్ళలో కూడా మనకు అనుభవం కావాలి. ఇప్పుడు మనం రావటం పోవటం అది ముఖ్యం కాదు మందిరానికి. నీవెంతవరకు అనుభవిస్తున్నావు, అంటే ఎంతవరకు దేవుణ్ణి అనుభవిస్తున్నావు. యేసయ్య నాకు మేలు చేశావు, నీకు స్తోత్రం, ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రం, అదేనా నీ అనుభవం? మేలు చేశావు, సాక్ష్యం చెప్పాము, స్తోత్రం, అదేనా నీ అనుభవం? లేదు 5 నిమిషాలు చేశావు, ఒక అధ్యాయం చదివే పాట పాడావు, కానుకేసావు, అదేనా నీ అనుభవం? నేను అనుభవం అడుగుతున్నా. అదే ఇప్పుడు అనుభవం, దేవుళ్ళో అనుభవం అంటే నేను అనుభవించా, నేను యేసయ్యను అనుభవించా, యేసయ్యను లోతులోనికి వెళ్ళా, యేసయ్యను నేను తిన్నాను, యేసయ్యను నేను తాగాను, యేసయ్యను నేను ధరించుకున్నాను, యేసయ్యను నేను చూశాను, దర్శనాలు చూశాను, అనుభవాన్ని చూశాను, ఆయన శక్తిని నేను చూశాను. ఇది అనుభవం. దేవుని స్తోత్రం. ఈ అనుభవంలోనికి నువ్వు రాకపోతే ఈ విషయాలు నీకు అర్థమే కావు అమ్మ, అర్థం కావు. అందుకని రాత్రి దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? మనం అనుభవంలోనికి రావాలి, అనుభవంలోనికి రావాలి. ఎందుకండి కొడుకుని వేరుగా పెడతాం? కొడుకుని ఎందుకు పోషించవు నువ్వు? కోడలను ఎందుకు పోషించవు నువ్వు? నీ ఉన్నంత కాలం ఎందుకు పోషించవు? ఎందుకు ఏరు పెట్టావు? వాడికి అనుభవం రావాలి. ఏం అనుభవం రావాలి చెప్పండి వాడికి? వాడి భార్యని ఎట్ట పోషించుకోవాలి, పిల్లల్ని ఎట్టగనాలి, ఆ పిల్లల్ని ఎట్లాగ చదివించాలి, 2 గేదెలను ఇచ్చా వాడికి పాజెట్ట చేయాలి, మేత ఎట్టగోయాలి, వాడికి అనుభవం రావాలి పాస్టర్ గారు. వాడు నా దగ్గరే ఉంటే వాడు అనుభవం రాదు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఈ లోకములో తల్లిదండ్రులు పిల్లల అనుభవం కలిగి ఉండాలని ఆశపడుతుంటే దేవుడు కూడా అంటాడు, నా బిడ్డ అనుభవంగా బ్రతకాలి, నన్ను అనుభవిస్తూ బ్రతకాలి, నాలో లోతుగా వెళ్ళాలి నా బిడ్డ అనుకుంటున్నాడు. కానీ కొంతమంది, అయ్యా ఇదిగో ఇంతవరకే నేను నడుస్తా చాలయ్యా, అయ్యా గిలకల దాకా దిగుతా, ఇక నా వల్ల కాదయ్యా, నన్ను వదిలేయ్యా. గిలకల దాకేనా దిగేది యేసయ్యలో? కొంతమంది ఏమో మోకాల దాకా దిగి, అయ్యా మోకాల దాకా దిగా కదయ్యా, ఇంక చాలయ్యా, నా వల్ల కాదు, నేను లోతు. కొంతమంది ఏమో నడువుల దాకా దిగుతున్నారు దేవుళ్ళో, కొంతమంది ఏమో చెస్ట్ దాకా, కొంతమంది ఉన్నారు ఇంకా నిండా మునిగినోళ్ళు. కొట్టో గట్టిగా చప్పట్లో. నేను చెప్పేది ఏంటి తెలుసా? నీ అనుభవం ఎక్కడ దాకుంది? గిలకలు దాకుండా ఇన్ని సంవత్సరాలు, మోకాల దాకుండా ఇన్ని సంవత్సరాలు, నడువు దాకుండా ఇన్ని సంవత్సరాలు, చెస్ట్ దాకుండా ఇన్ని సంవత్సరాలు, శిరస్సు పై దాకుండా ఇన్ని సంవత్సరాలు. నీ అనుభవం మా లోతైన ప్రశ్న. ఎహెజ్కేలు గ్రంథం చదివారా? ఎంతమంది చదివారు ఎహెజ్కేలు గ్రంథంలో? ఎహెజ్కేలు గ్రంథంలో ఎహెజ్కేలు నేలల్లోనికి దేవుడు ఎక్కడి దాకా నడవమన్నాడు. ఎహెజ్కేలు గ్రంథం ఎంతమంది చదివారు? ఎహెజ్కేలు గ్రంథం ఎంతమంది చదివారు? ఎవరు చదవలేదా? ఏముంది అందులో?
ఏస్కేలు ఎక్కడి దాకా వెళ్ళాడు నీళ్ళల్లోకి? ఏందమ్మా నా కళ్ళు చూస్తా ఉంటారు? ఏస్కేలు ఎక్కడి దాకా వెళ్ళాడు నీళ్ళల్లో కూడా నేను అడిగింది మీరు చదివిన దాంట్లోనే. ఎడదాకా వెళ్ళాడమ్మా కృష్ణవేణి? ఏడదాకా వెళ్ళాడా? ఏడదాకా వెళ్ళలేదా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక్కడ దాకా, కుతికెల దాకా. ఏమండి, లోకంలో అన్నం ఎక్కడి దాకా తింటాం? అందరూ ఒకసారి నాకు, లోకంలో అన్నం ఎక్కడి దాకా తింటాం? నీకు నచ్చిన కూర ఉంది, ఎక్కడి దాకా తింటాం లోకంలో అన్నం? ఉదాహరణ, ఇంత దీన్ని వదిలిపెడతావా? ఇంత తింటవా? ఏడదాకా తింటవా? నేను అడిగిన తప్ప? ఇప్పుడు నీకు నచ్చిన కూర ఉంది, ఆ రోజు నచ్చిన పదార్థం ఉంటే ఎక్కడి దాకా తింటావు? అమ్మా ఇంకొక ముట్టే నాకు పట్టదురా, ఇక్కడ దాకా తిన్నా. ఇవాళ మంచి కూరరా, ఇవాళ మంచిగా ఉంది, ఈ మంచి కూరని ఇక్కడ దాకా తిన్నా. మరి లోక సంబంధమైన పదార్థాన్ని ఇక్కడ దాకా తింటే ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాన్ని గెలక దాకా ఎందుకు ఆపుతున్నావు? స్తోత్రం చెప్పు ఇప్పుడు గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పు. ఏస్కేల్ ఎక్కడ దాకా మునిగాడు నీడల్లో? మునిగిపోయాడు అంతే. మనం కూడా అదే ఆత్మ అనుభవం అంటే అదే, మునిగిపోవాలి. దేవుళ్ళు ఏం చేయాలి? దేవుళ్ళు ఏసన్న గారు దేవుళ్ళు ఏం చేశాడమ్మా? మునిగిచ్చేయడం. స్తోత్రం చెప్పు. నీలో నేనుండుటే ఆత్మీయ పరిశుద్ధాత్మని చేత అభిషేకం పొందటమే
దేవుని ఆత్మను మనం కలిగి ఉంటేనంట, ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తే మనల్ని లోతులోనికి. ఇప్పుడు 15వ వచనం చదవండి. లోతులోకి వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? 15వ వచనం చదివి నేను ముగిస్తా. ఆత్మ సంబంధి అయిన వాడు, చాలు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లోతులోకి వెళ్ళిన వాడు అన్నిటినీ గ్రహిస్తాడంట. లోతులోకి వెళ్ళని వాడు గ్రహించలేడు. మనం కూడా అన్నిటినీ